ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం తర్వాత ఓటర్ల సంఖ్య క్రమంగా పెరగడంతో పోలింగ్ కేంద్రాల దగ్గర సందడి నెలకొంది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 11 గంటల వరకు 25% ఓటింగ్ జరిగినట్లు సమాచారం. ఈ అంశంపై విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకి ప్రారంభమైంది. మొదటి 2 గంటలు కూడా మందకొడిగా సాగినటువంటి ఎమ్మెల్సీ పోలింగ్ ఏదైతే ఉందో క్రమక్రమంగా ఊపందుకుంటూ జోరును పెంచుకుంటూ కూడా ఉపాధ్యాయులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు రావడం జరుగుతుంది. దీంతో క్రమక్రమంగా పోలింగ్ సెంటర్లో అయితే రద్దీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. దాదాపు పోలింగ్ సెంటర్కి అయితే దాదాపు 200 మీటర్ల దూరంలోనే అందరినీ ఆపుతూ వచ్చేటువంటి అందరినీ కూడా పరిశీలించి లోపల పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఓటర్ స్లిప్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపల పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల ముందు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అయితే ఇక్కడ వచ్చేటువంటి ఓటర్లకు అవగాహన కల్పించేందుకు అయితే ఇక్కడ ఒక శిబిరాలను కూడా ఏర్పాటు చేసి వస్తున్నటువంటి ఓటు హక్కు ఉన్నటువంటి ఉపాధ్యాయులు సీరియల్ నెంబరు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా గందరగోళానికి గురవకుండా కూడా ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకుంటూ కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రద్దీని కూడా క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎలాంటి ట్రాఫిక్ అవాంతరాలు జరగకుండా కూడా ఈ ఏయూ హై స్కూల్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో పూర్తిగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ కూడా చూసుకోవచ్చు, ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పోలీసు ఏదైతే పోలింగ్కి సంబంధించి కూడా పోలీసులు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ట్రాఫిక్ని ఎలా నియంత్రిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈరోజు ఈ పోలింగ్ జరుగుతున్న ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎంతమంది సిబ్బందితో నియంత్రిస్తున్నారు ఏంటి సార్? నేను ఈస్ట్ ఏసీపీ అంటే నా పేరు లక్ష్మణమూర్తి. ఇక్కడ ఏయూ హై స్కూల్లో ఇక్కడ పోలింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ మేము ఒక 20 మందితో బందోబస్తు ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్నాము. అదేవిధంగా మా సబ్ డివిజన్లో మరి ఇంకా మొత్తం 3 సెంటర్లు ఉన్నాయి. ప్రతి చోట కూడా ఇదే విధంగా బందోబస్తు పెట్టుకున్నాము. మొబైల్ పార్టీస్, స్ట్రైకింగ్ ఫోర్సులు, క్యూఆర్టీలు కూడా ఉన్నాయి. సో ఇదే విధంగా సిటీ మొత్తం మీద అన్ని చోట్ల కూడా సిపి గారి ఆధ్వర్యంలో డైరెక్షన్స్ మేరకు మేము బందోబస్తు చాలా పటిష్టంగా చేసుకుంటామండి. ట్రాఫిక్ వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సెంట్రల్ దగ్గర బందోబస్తు చేస్తున్నారు. అంటే పోలింగ్ కేంద్రానికి ఎంత దూరంలో వీళ్ళు ఆపడం జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఏం మేరకు? 200 మీటర్స్ అండి. 200 మీటర్స్ పై నుంచి వీళ్ళు ఎవరిని కూడా లోనికి విదౌట్ అని అంటే వాటర్ మాత్రమే వెళ్ళాలి. అదర్వైజ్ పర్మిటెడ్ క్యాండిడేట్స్ వెళ్తారు. మిగతా వాళ్ళు ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. ఇది మొత్తంగా చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఉన్నటువంటి నియమ నిబంధనలను కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నామని చెప్పి సిపికి తెలియజేస్తున్న పరిస్థితి. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఏవైతే ఈ శిబిరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ అభ్యర్థులు కూడా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలోనే జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు అయితే ఇక్కడ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పోలింగ్ ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటే మొదట 8-9 గంటల వరకు చూసుకుంటే మొదటి 2 గంటల్లో పోలింగ్ శాతం అయితే 23% నమోదైనట్టు అధికారికంగా అయితే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా అంటే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దాదాపు 23% అయితే నమోదైనట్టుగా అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి. మరో గంటలో మరో విడత పోలింగ్ శాతం కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఈ టీచర్స్ ఎమ్మెల్సీని కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక అభ్యర్థిని కూడా మద్దతుగా ప్రకటించి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులకు ప్రచారం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా చాలా ఆసక్తికరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. 3 జిల్లాల్లో వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఓటర్లందరినీ కూడా ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్కి తీసుకొచ్చే విధంగా అటు కార్యకర్తలు అంటే ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, పూర్తిస్థాయి చర్యలు అయితే తీసుకొని దాదాపు 90% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు అటు అధికారులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే అధికారులు అంచనా ప్రకారం కూడా ఇప్పటి వరకు ఉన్న పోలింగ్ సరళిని చూసుకుంటే 90% కూడా పోలింగ్ అవుతుందని చెప్పి అయితే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది అంటే మధ్యాహ్నం 4 గంటల వరకు అయితే పోలింగ్ సాగుతుంది. ఈ 4 గంటలలోగా కూడా ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. ఇంకో విషయం చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో చోడవరం దగ్గర అయితే చోడవరం
గోవాడ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు మార్గాన్ని అయితే గోవాడ చెరుకు ఫ్యాక్టరీ రైతులు నిర్బంధించడం జరిగింది. దీంతో దాదాపు 2 గంటలుగా కూడా అక్కడ ట్రాఫిక్ అయితే అంతరాయం కలిగింది. ఆ ట్రాఫిక్లో కూడా చాలామంది ఉపాధ్యాయులు ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి ఓటర్లు కూడా చిక్కుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ సమస్య పరిష్కారం అయిన నేపథ్యంలో ఓటర్లందరూ కూడా ఓటు వేసేందుకు వెళ్ళే పరిస్థితుల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళి అయితే సజావుగా సాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇప్పటివరకు నమోదైతే కాలేదు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం నుంచి.